ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మార్కెట్లో ఒక కొత్త యేసుక్రీస్తు బయలుదేరారు. అవునండి, బైబిల్ చెప్పిన ప్రకారంగానే అలానే కొంతమంది తనకు తానే క్రీస్తు అని చెప్పుకొని బయలుదేరారు. వాళ్ళు ఎవరు, ఎక్కడుంటారో అనేది మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో మీరు దయచేసి జాగ్రత్తగా వినండి, అతను ఏమంటాడో, అదేవిధంగా అతను ఎక్కడ ఉంటాడో కూడా మీరు చూడండి. ఆయనతో పాటు 12 మంది శిష్యులను కూడా నేను మీకు చూపెడతాను. యేసుక్రీస్తుకు 12 మంది ఏ విధంగా అయితే శిష్యులు ఉన్నారో, ఈ కొత్త క్రీస్తుకు కూడా 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. సో దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆస్ట్రేలియాలో యాలన్ మిల్లర్, అలానే ఫిలిప్పైన్స్లో అపోలో, వీళ్ళిద్దరూ తనకు తానే క్రీస్తు అని చెప్తారు. అయితే ఫ్రెండ్స్, మీకు మోడర్న్ క్రీస్తుని చూపెట్టబోతున్నాను. తనకు తానే సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నాడు, నేనే క్రీస్తునని. ఇతడు క్రీస్తు 2వ రూపము అని తనకు తానే డిక్లేర్ చేశాడు. ఆశ్చర్యము ఏంటిదంటే, ఇతనికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇతని ఫాలోవర్స్ కూడా నమ్మేదే ఇది, ఇతనే నిజమైన క్రీస్తు అని. ఫ్రెండ్స్, ఇదే ఆఫ్రికా కాంటినెంట్. ప్రపంచంలో అబద్ధ బోధకుల కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఆఫ్రికానే. ఈ కాండంలో ఉన్న కెనియాలో ఈ అబద్ధ క్రీస్తు మనకు దొరుకుతాడు. ఇలా కనిపిస్తాడు మోడర్న్ క్రీస్తు. తనకు తాను యేసుక్రీస్తు 2వ రూపమని ప్రకటించుకుంటున్నాడు. ఈ వ్యక్తి గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. ఇది వినంగానే మీరు షాక్ అవ్వబోతున్నారు. క్రీస్తుకు 12 మంది శిష్యులైతే ఈ వ్యక్తికి కూడా 12 మంది శిష్యులు. ప్రాఫెట్ బెంజమిన్, ప్రాఫెట్ రూబెన్, ప్రాఫెట్ సొలొమన్, ప్రాఫెట్ నోవాహు. ఈ నోవాహు మామూలు నోవాహు కాదండి. ఈ నోవాహునే, ఈ వ్యక్తియే ఆ కాలంలో ఉన్న నోవాహు కట్టిన ఓడను కట్టాడంట. Prophet Benjamin. Prophet Solomon. I'm Angel Lawi. I'm Prophet Ruben. I'm Angel Noah, the builder of the ark. ఇతడు అబద్ధ క్రీస్తు అయినప్పటికీ కూడా ఇతని అనుచరులు ప్రతి వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారు. భాషలో ప్రతి వాడు మాట్లాడుతున్నారని మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. ఆలోచించండి, ఈరోజు చాలామంది క్రైస్తవులు చెప్పే మాట ఏంటిదంటే, భాషలు రాకపోతే అతడు క్రైస్తవుడే కాడు అని చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ భాష మాట్లాడుతున్నారు. టంగ్స్లో ఎలా మాట్లాడుతున్నారో మీరే ఒకసారి వినండి. ఈ అబద్ధ క్రీస్తు చెప్తున్న మాట ఏంటిదంటే, ఇతడు డీమన్స్ లేకపోతే అపవిత్రమైన ఆత్మలను కూడా తరిమి వేయగలుగుతాడు అని చెప్తున్నాడు. ప్రతి దురాత్మ శక్తులను ఇతను తీయగలుగుతాడు అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఇదే అతని సంఘము. అతని సంఘంలో ఏ విధమైన టీచింగ్స్ ఇతను ఇస్తున్నాడో ఈ ప్రాంతంలోనే అతడు తన సెర్మన్స్ అనేది చేస్తూ ఉంటాడు. డ్రీవ్ బిన్స్కాయ్ అనే ఒక యూట్యూబర్ ఎప్పుడైతే ఈ ప్రాంతంలో వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఇతడు చెప్తున్న మాట ఏంటిదంటే, ఇతడు 12 సంవత్సరంలో ఉన్నప్పుడే దేవుడు ఇతనితో మాట్లాడాడంట. మికాయలు, గబ్రియేలు, మరి ఎన్నో దేవదూతలు, అలానే వాళ్ళతో పాటు మరియ కూడా వచ్చి ఇతనికి చెప్పిండ్రంట, నువ్వే నా కుమారుడివి, ఇప్పటి నుంచి నువ్వే ఈ లోకానికి రక్షకుడు అని చెప్పారంట. అప్పటి నుండి తనకు తానే క్రీస్తు అని నమ్ముకొని ఈ లోకానికి నేనే రక్షిస్తాను అని అన్నాడు. ఎప్పుడైతే కెన్యా ప్రాంతంలో ఉన్న కొందరితో ప్రశ్న అడిగినప్పుడు అంతా మిక్స్ రియాక్షన్ ఉండేవి. కొందరు ఏమంటున్నారంటే ఇతనే నిజమైన క్రీస్తు అంటున్నారు. కొందరు ఇతడు ఒక పెద్ద బోకస్ అని చెప్తున్నారు. ఇతను ఒక దయ్యము శక్తితో కూడబడిన ఒక వ్యక్తి అని కొందరు చెప్తున్నారు. ఈ విధంగా ఈ అబద్ధ క్రీస్తు సర్వీసెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలా మునుగుతున్నారో, ఎలా ఆత్మలో తేలుతున్నారో, ఏదో భక్తి చూపెడుతున్నారు, ఏదో భాషలు మాట్లాడుతున్నారు, అద్భుతాలు జరిగిపోతున్నాయి అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ లోపల ఒక దురాత్మ దారుణమైన శక్తి ప్రభావం చూపెడుతుందనేది మనం మర్చిపోతున్నాము. ఇలాంటి దురాత్మ శక్తితో నింపబడిన మనుషులు ప్రజలను మోసం చేస్తున్నారు.
ఇతడు చెప్పే మరొక ఘోరమైన అబద్ధం ఏంటిదంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ముఖ్యంగా ముంబై అనే ప్రాంతంలో అదేవిధంగా వేరే ప్రాంతాల్లో కూడా ఇతడు ఆత్మ ద్వారా వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తొలగించి తిరిగి తన దేశానికి వచ్చాడని చెప్తున్నాడు. Nimekuwa kule India, He's went to India, nimezunguka miji ya New Delhi, Mumbai, New Delhi. What about North Korea? Pakistan, Na North Korea pia North ameenda. Korea, North South Korea. Korea nimeenda, Iraq, He went to Iraq. pia tumekuwa Afghanistan. విన్నారు కదా, ఆత్మ ద్వారా పాకిస్తాన్, ఇరాక్, నార్త్ కొరియా ఇలాంటి ప్రాంతంలో పోయి సమస్యలను పరిష్కారం చేసుకొని వచ్చాడంట. మరొక ఘోరమైన అబద్ధం చెప్తున్న మాట ఏంటిదంటే ఇతడేదో క్రీస్తు రూపం కాదు, నేనే క్రీస్తుని, నేనే స్వయాన పరలోకం నుండి కిందకి వచ్చానని చెప్తున్నాడు. Na wajua ya kwamba mimi si pastor, mimi ni Yesu. And they should know that he's not a preacher, he's not a pastor. Maana He's Jesus. nimechunguza, baba alichunguza akaona ya kwamba ఫ్రెండ్స్, ఈ ప్రాంతంలోనే ఈ ఫేక్ జీసస్ అనేవాడు ఉంటాడు కెనియాలో. అలానే ఈ ఫేక్ జీసస్కి ఫ్యామిలీ కూడా ఉన్నది. తన భార్య పిల్లలతో ఈ ప్రాంతంలో ఇతను ఉంటాడు. బైబిల్లో ఉన్న క్రీస్తు పెళ్లి కానివాడుగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. కానీ ఈ క్రీస్తుకు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ అబద్ధ జీసస్ కంప్లీట్గా వెల్ సెటిల్డ్గా ఉన్నాడు. जब जिस गांव में ये जीसस रहता है उसी गांव के लोगों से पूछा गया कि वो इस जीसस के बारे में, शख्स के बारे में क्या सोचते हैं, तो लोगों का कहना कुछ इस प्रकार था। लोगों ने कहा कि एक सच्चा मसीहा है। వచ్చినా ఎలాంటి ఇబ్బంది और వచ్చినా गांव में जब भी कोई అనారోగ్యంతో बीमार ఉన్నా होता है ఈ तो वो इस చర్చికి వెళ్ళిన यीशु के తర్వాత पास जाते हैं వీళ్ళందరూ और वो బాగుపడతారు सबको ठीक అని कर वापस చెప్తున్నారు. देता है। When our neighborhood here are sick, they always run at his place so that he pray for them and they get well. ఈ వ్యక్తి మార్కెట్లో నడుస్తున్న సమయంలో అందరూ ఈ విధంగా గుంపు కూడి ఉంటారు. ప్రతి వాడు తన వ్యాపారం కొరకు, తన గొర్రెల కొరకు ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ఇతడు చెప్తున్న మరొక మాట ఏంటిదంటే 2023 సంవత్సరాల క్రితము ఇతన్ని సిలువ వేశారు, కానీ ఇప్పుడు ఎవ్వరూ ఇతనికి సిలువ వెయ్యలేరు అని ప్రకటిస్తున్నాడు. కెనియాలో ఉన్న ఈ అబద్ధ క్రీస్తు తనకు తాను నేనే క్రీస్తు అని ప్రకటిస్తూ బోధిస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు మీరే చెప్పండి, ఈ క్రీస్తు సంబంధించిన వాళ్ళు భాషలు మాట్లాడతారు, అద్భుతాలు చేస్తారు. అదేవిధంగా వీళ్ళకు సుమారు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. భాష మాట్లాడే ప్రతివాడు దేవునికి సంబంధమైన వ్యక్తి కాడు. దీంతో మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి, వీళ్ళు దురాత్మ సంబంధమైన వ్యక్తులు. ఆఫ్రికా ఖండం అంటేనే దురాత్మకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రపంచంలో ఆ ఆఫ్రికన్స్ నమ్మకాలను మన ఇండియాలో కూడా ఎంతోమంది కాపీ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. అద్భుతాలు పేరుట ఎంతో మోసాలు చేస్తున్నారు. భాషలు పేరుట మోసాలు చేస్తున్నారు. భాష ఉంటేనే, భాష మాట్లాడితేనే దేవుని ఆత్మ ఉందని చెప్పేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు చాలామంది మార్కెట్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని నామాన్ని అవమానపరుస్తున్న ప్రతి క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రతి వాడు ఒకరోజు దేవుని తీర్పులో వస్తాడని మర్చిపోతున్నాడు. డబ్బుల కొరకు, పేరు కొరకు, ఖ్యాతి కొరకు తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా కోల్పోతున్న ఇలాంటి దరిద్రులు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. ఈ దొంగ క్రీస్తు గురించి చాలామందికి మీరు స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఇతనికి రాబోయే కాలంలో మన ఇండియాలో కూడా ఫాలోవర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్.